ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందంటే యూత్ డిక్లరేషన్ పెట్టి మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాము. అంత మాత్రమే కాదు, రెండో వాగ్దానము 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. మూడవది 10 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తామని నిరుద్యోగులకు అని చెప్పారు. 4వది విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. 5వది గర్ల్ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇవన్నీ వాళ్ళు సభాముఖంగా వేదిక ముఖంగా చెప్పారు కానీ ఇప్పుడు దాకా 2.5 సంవత్సరాలైనా ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళు. కానీ ఏం చెప్తా ఉన్నారంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చాం మేమని చెప్తా ఉన్నారు. ఈ 70,000 ఉద్యోగాలు కూడా ఏమి ఇచ్చారంటే ఎలక్షన్స్కి ముందు బీఆర్ఎస్ పార్టీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏదైతే ఉద్యోగాలు కల్పించారో దానికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు ఆయన వచ్చిన తర్వాత. కానీ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు కూడా చేసినటువంటి హామీలు 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేకపోయారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. అయితే ఈ బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షంగా ఉండి మేము ప్రశ్నిస్తూ ఉంటే ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి చేస్తుంది అంటే వాళ్ళని గొంతు నొక్కే విధంగా అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అటు క్రిషాంక్ గారి మీదనైతేనేమి, ఇటు బాల్క సుమన్ గారి మీద, నల్ల బాలు గారి విషయం అయితేనేమి, వీళ్ళందరి మీద ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీరు చేయలేంది మేము చేసినాం. రైతు భరోసానే కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించి ఏమైనా కూడా మేమే చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే మొన్న కూడా రైతు భరోసా అన్ని చేసాం. 2 లక్షల రుణమాఫీ కూడా మేము చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. అయినా కూడా మీరే కావాలని బీఆర్ఎస్ మీడియా ఏదైతే ఉందో అది తప్పుడుగా చూపెడుతుంది. నీళ్లు కూడా కాళేశ్వరం ఏదైతే ఉందో కాళేశ్వరం నీళ్ల గురించి కూడా మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ ఆయన ఏం చెప్పిండంటే మేము అధికారంలోకి వస్తే వీళ్ళు 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తామని చెప్పారు. 15,000 ఎక్కడ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇయ్యలే. ఇప్పటికే 2 దఫాలు ఎగ్గొట్టడం జరిగింది. ఆయన ఇయ్యలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, రైతు బంధుని 2 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. ఆయన చేసింది ఏమీ లేదు. 2.5 సంవత్సరాలు ఎంత ఇచ్చారు? మేము గత ఇదంటే 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ప్రజల అకౌంట్లకు వేయడం జరిగింది. ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు, ఉట్టి అబద్ధాలు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు చాతగానో ఏం చెప్తారంటే అబద్ధాలు చెప్తారు. అబద్ధం కంటే ఏం చెప్తాడు ఆయన చేసి రేవంత్ రెడ్డి ఒక పని చేసిండు. ఏం చేసిండంటే ఏమి చేయకుండా 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిండు. ఆయనకు సూట్ కేసులు ఢిల్లీకి మోయనికనే పైసలు సరిపోయాయి. ఎస్, ఒక విషయం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు 9 సంవత్సరాలు అప్పు చేయడం జరిగింది. దానికి 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు కొన్ని లక్షల ఎకరాల భూమి పంట పండడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కలిగింది. ఈ రోజు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాకే తెలంగాణ మారింది. రెండోది సచివాలయం కట్టడం జరిగింది. ఈ రకంగా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ అప్పు తీసుకురావడం జరిగింది. ఇంకొకటి, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంత ఉండండి? మన బడ్జెట్ ఎంత? 1,00,000 కోట్లు. 2013లో 1,00,000 కోట్లు. 9 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల బడ్జెట్ ని మనం తీసుకొచ్చాం. అంటే రాష్ట్రం యొక్క ఇన్కమ్ 3 ఇంతలు పెంచడం జరిగింది. మనం ఇటు ఇన్కమ్ పెంచినాము, ఇటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం జరిగింది మనం. ఈ విషయం అనేది రేవంత్ రెడ్డికి అర్థం కావు. ఎందుకంటే ఆయన చెప్పిండు కదా, నేను గుంపు మోస్తున్నాను. అంగుడ షాప్కి ఏం అర్థం అవుతుంది? అంతే, అంతకన్నా ఏమంటాడు? చొప్పచాతను కాడు ఏమంటాడు? ఏమని అడిగితే మా ఉత్తమ అన్న చెప్తాడు, మా బట్ట అన్న చెప్తాడు. నీళ్ళ గురించి మాట్లాడంటే అవగాహన ఉంటుంది, విద్యుత్ మీద అవగాహన ఉంటుంది. దెర్ ఇస్ నో నాలెడ్జ్. అసలు నాలెడ్జ్ లేదు ఆయనకి. కాళేశ్వరం గట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందు తెలంగాణలో పంటలు పండలేదా? రైతులు ఏమంటారు మంచిగా మద్దతు రేటు దొరకలేదా? ఇప్పుడు కాళేశ్వరం కట్టిన తర్వాతనే మద్దతు ధర వచ్చింది, మంచి పంట పండింది, నీళ్ళు వచ్చినాయా? మరి ఇంతకు తెలంగాణలో జనాలు లేరా? జనాలు నీళ్ళు తాగలేదా? మంచి ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా మనం తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినాం? మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అన్నాం. మన తెలంగాణ ప్రాంతం మెట్ట ప్రాంతము. సో కృష్ణానది 280 కిలోమీటర్లు పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా మనది మెట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకే కదా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి కాళేశ్వరం అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, గిన్నీస్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 50 లక్షల ఎకరాల పంట పండుతా ఉంది. ఈ రోజు దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ కట్టి ఈ రోజు ఇంత ప్రాబ్లం చేసింది. 2 లక్షల కోట్ల నష్టం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కష్టం పని చేసే సాధనోడు. ఇప్పుడు మొన్న బ్యారేజ్ కుంగిందని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ కుంగింది. ఇన్ని 3 సంవత్సరాలు అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే 3 సంవత్సరాల 4 పిల్లర్లు చేయలేకపోయింది రేవంత్ రెడ్డి. ఎందుకు కట్టలేకపోయింది? సరే, నువ్వు గొప్పడేవి కదా, నువ్వు 4 పిల్లలు ఎందుకు రిపేర్ చేయలేకపోయినావు? అంటే నీతో అవుతుందా? నువ్వు ఆడగట్టిన ఈడగట్టని పేరు పెట్టడానికే పనికి వస్తాడు రేవంత్ రెడ్డి, కానీ పని చేయనికే రేవంత్ రెడ్డి పనికి రాడు. వాళ్ళకి చేతగాని హామీలు ఇచ్చి మరి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. యువతకి ఇచ్చిన
ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దానికి అనుగుణంగానే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈరోజు ఈ యొక్క సరూర్ నగర్ స్టేడియంలోనే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నువ్వు నెరవేర్చలేదు అని చెప్పి విద్యార్థుల పక్షాన పోరాడుతున్న మా కేటీఆర్ గారికి మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుండి మా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారి ఆదేశాల మేరకు భారీ ఎత్తున ఈరోజు యువతను తీసుకొచ్చి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియానికి విచ్చేయడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా దాటవేసే ప్రయత్నం చేస్తూ 3 సంవత్సరాలు గడిపిన ఈ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసించే పరిస్థితిలో లేరు. దీనికి రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలే కారణం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో యువత కూడా పూర్తిగా అందరూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలియజేస్తూ ఆ శివ సంగ్రామ సదస్సుకి మన కుత్బుల్లాపూర్ నుంచి భారీ ఎత్తున యూత్ లేదా అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ యొక్క సభలో సక్సెస్ చేయడానికి అందరం కూడా వచ్చినాం. మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రాము యూత్ని కాంగ్రెస్ మోసం చేసింది. పిల్లలందరూ కూడా ఎంతో ఎడ్యుకేషన్ చేసి అన్ని ఎగ్జామ్స్లో చేసినా కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎన్నో హామీలు ఇచ్చింది. పిల్లలందరూ కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తారని ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాశారు. ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదు. పిల్లలందరూ కూడా చివరికి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది మా కేటీఆర్ గారు ఒకటే చెప్పేది, మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే కుప్పకూలిపోద్ది గవర్నమెంట్ అనేది మేమందరం కూడా యూత్ అందరం కూడా తలుసుకుంటే ఇదే జరుగుతుందని పిల్లలందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చినారు. మా యొక్క కుత్బుల్లాపూర్ నుంచి మన శంబపూర్ రాజన్న, వివేకానంద గారి ఆదేశాల మేరకు భారీ ఎత్తున మేమందరం కూడా యూత్ ఇక్కడికి ఈ సభకు వచ్చేసి సక్సెస్ చేశామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అసెంబ్లీకి ఎవరు వస్తలేరు? ఇద్దరు టైగర్స్ ఉన్నారు. కేటీఆర్ అన్న, హరీష్ రావు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికే నువ్వు ఫేస్ చేస్తలేవు. ఇంకా సింహం వస్తే నువ్వు ఉండగలుగుతావా? సింహం ముందు నువ్వు కూర్చోగలుగుతావా? ఎందుకు ఈ మాటలు, అన్ని పిచ్చి మాటలు? సింహంకి చూడాలని ఎప్పుడు అనుకోవద్దు, పోతావు. అంత గట్టి గుండె లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరికే నువ్వు ఇద్దరు నాకు ఉక్కిరి విక్కిరి చేస్తున్నారని చెప్తున్నావు. ఇద్దరికే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. సింహం వస్తే ఎక్కడ ఉంటావు అయ్యా? నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి పోతున్నాయి. కాళేశ్వరం నుంచి ఎత్తిపోయకుండా ఆంధ్రాకి పోతున్నాయి. దీని గురించి మాట్లాడితే మరి నీళ్ళు వదిలితే గ్రామాలన్నీ 46 గ్రామాలు మునిగిపోతే ఆఖరికి రాముల వారి ఈ దేవాలయం కూడా మునిగిపోతారు, రాములకు మునిగిపోతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిజంగా అట్లనే అవుతుంది అంటారా? మరి ఇప్పుడు అట్లా అయితే ఆ మ్యాప్ ఎవరైనా తీస్తారా? అట్లా ఎవరైనా అవుతుంటే ఆ స్ట్రక్చర్ ఎవరైనా పెడతారా? అంతా మనకు భద్రాచలం టెంపుల్ పోతుంది అంటే మనం నీళ్ళు ఆలోచిస్తామా, దేవుడు ఆలోచిస్తామా? నీళ్ళు ఎప్పుడు ఆలోచించాం, దేవుడికే ఆలోచిస్తాం మనం. అక్కడ ఎక్కడ లేదు, ఏదో ఎట్లా మాటలు చెప్పి ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అట్లా మాటలు చెప్తాడు. జుబ్లీస్ పోయిండు, ఈ ముస్లిం గవర్నమెంటే అన్నాడు, హిందువులకు కేర్ చేయలే. ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్స్ ఉంటే హిందూ గవర్నమెంట్ అంటాడు. అట్లా దొంగ సీఎం ఈయన రేవంత్ రెడ్డి. ఎక్కడ పోతే అక్కడ మాటలు. ఇక్కడ మనకేమంటాడు, డ్యామ్ చేస్తే గుడి పోతుంది, గుడి కావాలని నీళ్ళు కావాలంటాడు. ఇట్లా ఏదో ఫిట్టింగ్ పెడతాడు. అట్లా ఏమైనా ఉంటే ఇంత పెద్ద